చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒకే ఒక మాట చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్న తర్వాత ప్రభు బల్ల మన ముందు ఉంచబడి ఉన్నది కనుక ప్రభు బల్ల దగ్గరికి వెళ్దాం. 18వ వచనాన్ని చదువుకుందాం అందరము కలిపి. అందరూ తీసిన తర్వాత, అందరు తీశారమ్మా, అందరు తీశారు కదా. నేను వారి ప్రవర్తనను చూచితిని, చాలు, చక్కని మాట. ఈరోజు వీళ్ళు పాటలు పాడుతుంటే నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఈ లైవ్, ఈ గుంటలు, పిల్లలు ఇవన్నీ చూస్తుంటే ఈ పాటలు పాడిన వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎప్పటి నుండో అనుకుంటున్నాం కానీ అయ్యా అంటే వారం అదే వేసుకోవాలని ఏమైనా ఇబ్బంది పడతారు, ఏమైనా భయం వేస్తుంది. మీకు అందరికి ఇష్టమైతే ఒకే కలర్తో 4-5 చీరలు కొందాం. ఎందుకంటే వారానికి వారం కట్టుకుంటారు కదా, ప్రతి వారం అవే వేసుకొని రావాలి. కొంచెం ఇబ్బంది కదమ్మా, పర్లేదా? మంచిగా కొనుక్కుందాం, నేనే కొంటాను మీకు అందరికీ. ఉంటే మంచిది, ఎందుకంటే కొన్నిసార్లు చూచేటందుకు కూడా అందరం ఒకేలాగా ఉండకూడదని. ఆ రోజుల్లో నేను ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు శకుంతలమ్మ గారు ఒక మాట అన్నది నన్ను, మాకు అన్నీ గుర్తొస్తుంటాయి. అయ్యగారు మాలాగానే నువ్వున్నావు, నువ్వేం పాస్టర్ గారివో అన్నది. ఇదేటమ్మా అన్నారు. నాకు అర్థం అవ్వలేదు ఏటో అప్పటికి. జ్యోతమ్మ గారు దాన్ని వివరించి చెప్పింది. మాలాగా నువ్వు కూడా బట్టలు వేసుకో, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మాలో ఒకటి కదా, యాజకుడు అన్న తర్వాత యాజక డ్రెస్ ఉండాలి కదా అన్నది. అమ్మ బాబు ఇదేట్రా బాబు అను. అప్పుడు వైజాగ్ వెళ్ళి అంటేనే సుజాత జీవను ఫస్ట్ డ్రెస్ కొన్నారు. అప్పటి నుండి తర్వాత హైదరాబాద్లో ఆర్డినేషన్ అయినప్పుడు వాళ్ళు డ్రెస్సు బహుకరించారు. వాస్తవమే, పాటలు పాడే వాళ్ళకు, వాక్యం చెప్పే వాళ్ళకు మీ ఇద్దరు కూడా ఒకటే ఉంటే బాగుంటుంది. మీరే కొనుక్కోండి, మేము కొనం. వెరీ గుడ్, మంచిది. మంచి వచనాన్ని ఉదయకాలం మనకు ధ్యానం చేద్దాం. వారి ప్రవర్తనను చూచితిని అన్న మాట ఉంది. ప్రియులారా, భూమి మీద ఉన్న ప్రతి మానవుని జీవితాలను ప్రభు చూస్తున్నాడు. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితి గుండా వెళుచున్నారో, వారు ఏమి తింటున్నారో, ఏమి త్రాగుచున్నారో, ఏమి ధరిస్తున్నారో మనుషులు ఏ మనుషుడు చూడలేడు, కానీ చూచేవాడు ఎవరట? దేవుడు. అందుకనే సొలొమోను ఈ మాట అంటాడు, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయొచ్చు. అది నీతిమంతుల మీద ఉంది, అనీతిమంతుల మీద ఉంది. కనుక మనం ఎక్కడా పారిపోలేం, ఎక్కడికి పారిపోలేం. ప్రతి మానవుణ్ణి దేవుడు చూస్తున్నాడు. చూడటమే కాదు, మానవుణ్ణి పట్టుకుంటాడు. ఎప్పుడు తన సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వాని క్రియల ప్రకారంగా జీతం ఇచ్చుటకు, జీతము ఎక్కడుందట? ఆయన చేతిలో ఉంది. జీతం ఆయన చేతిలో ఉంది. కాబట్టి మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. మనుషులకు మరుగు చేయబడవచ్చు, లేక మనుషులు చూడటం లేదని మానవుడు తన ఇష్టం ఉన్నట్టుగా కొన్నిసార్లు భార్య భర్తలు, పిల్లలు వారి ప్రవర్తనను వారి ఇష్టానుసారంగా జీవించవచ్చు. దాని కాదని దానికి లేదు. భూమి మీద ఎవరు చూచినా చూడకపోయినా చూచే ఆయన ఒక ఆయన అన్నాడు. అందుకనే ఆగారు ఆయనకు ఆ పేరు పెట్టింది. ఆయనకు ఒక పేరు, ఏ పేరు అట? చూచుచున్న దేవుడు. ఆమె ఒంటరిగా వెళ్ళిపోయింది. మనకు తెలుసు, ఆదికాండము 16వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడుతుంటాయి. ఆ మాట చదువుదామా?
13వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో, చూచుచున్న దేవుడవు తనతో మాట్లాడిన యెహోవాకు పైన తన శ్రమను దేవుడు చూచాడు, తాను బయటికి పంపబడింది. మనందరికీ తెలుసు ఆ చరిత్ర. పై వచనాల్లో ఆ మాట ఉంటుంది. ఏం చేయాలని ఆమెకు అర్థం కాలేదు. ఒంటరిగా వస్తుంటే ప్రభు మాట్లాడినాడు, నిన్ను నీ సంతానాన్ని కూడా నేను విస్తరింపజేస్తాను, నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని వంశాన్ని కూడా దీవిస్తానని చెప్పినప్పుడు ఆమె అనుకున్నది, ఆమె ఒంటరిగానే ఉన్నది. బిడ్డను చెట్టు కింద దూరంగా పడేసింది. ఏమో చెట్టు కింద కూర్చుంది, బిడ్డ ఎండలో ఉన్నాడు, తన్నుకుంటున్నాడు, నీరు లేదు. అలాంటి సందర్భంలో ప్రభు వైపు, ఆకాశం వైపు చూస్తుంది. దేవుని స్వరం వినబడింది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నదో ఆమె గ్రహించగలిగిన మనసు ఏమిటంటే, ప్రతి మానవుని ఆయన చూచుచున్న దేవుడు. శ్రమలలో చూస్తున్నాడు, ఇబ్బందులో చూస్తున్నాడు, కష్టాల్లో చూస్తున్నాడు, సంతోష దినాల్లో కూడా ప్రభు చూస్తున్నాడన్న సంగతిని మొట్టమొదటిసారి ఆమె గ్రహించింది. కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు. అందుకనే సొలొమోను తన జీవితంలో సామెతలు అంటాడు, నీ ప్రవర్తనంతటి మీద ఆయన అధికారానికి. మానవుని యొక్క ప్రవర్తన ఎవరి స్వాధీనములో ఉండాలి? దేవుని స్వాధీనములో ఉండాలి. ఆ దేవుని స్వాధీనములో ఉండాలంటే మానవుడు దేవునికి భయపడాలి. అది భయపడ్డప్పుడే చూస్తాడు ఆయన. అందుకని దేవుని వాక్యాలు, భయమునొంది పాపము చేయకూడదు. భయపడాలండి. మాటలాడినప్పుడు భయపడాలి, ప్రవర్తించినప్పుడు భయపడాలి, పని చేసినప్పుడు భయపడి తీరాలి. భయం ఉండాలి, భయం కావాలి. కనుకనే ఇక్కడ నీ ప్రవర్తన నేను సూచించింది, నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను. నీ జీవిత విధానాన్ని బట్టి మానవునికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక మనం ఆయన దగ్గర నుండి ఎక్కడికి పారిపోలేము. అందుకని దావీదు అంటాడు, నేను కొండల మీదకి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, బూది గంత నివాసంలోనికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, నీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఒకానొక దినానికి నీ దగ్గర నేను నిలబడాలి. ఆయన ఎప్పుడు ఎక్కడికి ఎవరు ఒకవేళ మనం అనుకోవచ్చు చూడటం లేదని. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. నేను పెద్దవాళ్ళని చేశాను, అభివృద్ధి చేశాను, ఆశీర్వదించాను, వారు నా మీద తిరుగుబాటు చేశాడు. అందుకని ఆయన భూమిని, ఆకాశాన్ని పిలుస్తున్నాడు. అయ్యే సాక్ష్యం, మనుషులు కాదు, దేవునికి సాక్ష్యం. ఇక్కడ చేసే కార్యాలకు దూలాలు సాక్ష్యం, ఆ మైకు, ఆ స్టీరియో బాక్స్ సాక్ష్యం, కరెంటు ఆ బల్బు కూడా సాక్ష్యం చెప్పుదట ప్రభు దగ్గరికి. అందుకని ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎక్కుతుంది మానవుని యొక్క మాటలన్నీ. అందుకని అన్నాడు, జీవగ్రంథం ఉన్నది వేరొక ఎవని పేరు జీవగ్రంథంలో రాయబడదో. ఒకవేళ వాళ్ళు ఎలాంటి వారైనా, బిషప్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, రెవరెండ్ 22, 32, 42 కావచ్చు, భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క జీవిత చరిత్ర ఏ గ్రంథంలో ఉందట? జీవగ్రంథం. దేవుని గ్రంథంలో రాయబడాలి. ఒకవేళ జీవ గ్రంథంలో రాయబడకపోతే వారిని వెంటనే త్రోసివేస్తున్నాడు. కనుక ఉదయకాలం దేవుని పిల్లారా, మన ప్రవర్తన ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. కానీ ఆయన దగ్గర నుండి మనం తప్పించుకోలేము. ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, ఒక దినం కూడా అందుకనే ఎవని పాపము వానిని పట్టుకుంటుంది. పాపము కట్లపాము లాంటిదండి. పాపం పరిపక్వం అయినప్పుడు మరణాన్ని కంటది. అందుకని రహస్యమైంది ఏది దాగి ఉండలేదు. చాలామంది రహస్యంగా ఏదో చేయాలనుకుంటాడు. ఈ మధ్యలో వెస్ట్ గోదావరిలో ఒక బ్యాంకు మేనేజరు బాగా ఆలోచన చేశాడట ఏం చేయాలని.
చేసి ఆయన దగ్గర లాకరు కీస్ ఉంటాయి కదా, ఈ డూప్లికేట్ తయారు చేయించాడు. అది కీసు తయారు చేయించాడు. ఎవరు చూడరు కదా, ఆయన దగ్గర ఉంటుంది కీసు. తర్వాత అక్కడ నుండి మరొక గ్రామానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిన మరుసటి క్షణమే బ్యాంకులో కొంతమందిని తన గ్రూపులోని తీసుకొని మొత్తం బ్యాంకులో ఉన్న డబ్బు బంగారం అంతా దోచేశాడు. కారులో తీసుకొని వెళ్తుంటే కారు ఒక దగ్గర ఆగిపోయింది. తెల్లవారేటరకు వచ్చేటరకు బ్యాంకు లాకర్లన్నీ తెరవబడి ఉన్నాయి. సీసీ కెమెరాలన్నీ బ్లాక్ చేశారు. తర్వాత కారు ఒక వీధిలో ఆగిపోయి ఉన్నది. ఈ నెంబర్ అందులో కనబడింది. వెంటనే అక్కడ దొరికాడు. పాపం పారిపోయిందా, దొరికిందా? దొరికింది. ఎప్పుడు పోదు అండి, అది ఎక్కడికి పోదు, ఏదో ఒక దినం పట్టుకుంటుంది. కనుకనే పాపానికి మానవుడు దూరంగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. అది పాపానికి దూరంగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ప్రభువుకు దగ్గరగా ఉంటే ప్రభు సహాయం చేయటం సమర్థుడుగా అయిన దేవుడు ఆయన. అందులోనే మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వాణ్ణి స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే, వేదంలో ఉంటే ఏం చేస్తాడట? ఓదారుస్తాడు. అందుకనే నిర్గమాకాండ 3వ అధ్యాయం దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీల కన్నీళ్లను నేను చూచి తిని అన్నాడు. ఎవరి కన్నీళ్ళట? ఇశ్రాయేలీల కన్నీళ్లను నేను, వారి మొర నా యొద్దకు నిజంగా చేరింది. ఎలా చేరుతుంది ప్రియులారా? మనం పెట్టే మొర, మనం చేసే ప్రార్థన, మన పట్టుదల, మన విశ్వాసం ఎప్పుడు కూడా నిరర్థకము కాదు, నిరర్థం కాదు. దానికి తగిన ప్రతిఫలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. నీ దుఃఖం దినాలను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దుఃఖ దినాలను ఆయన గుర్తు చేసుకుంటాడు. నీ దుఃఖ దినాలను ఆయన గుర్తు చేసుకొని, దుఃఖ దినాలను జ్ఞాపకం చేసుకొని, నీ దుఃఖాలను తీసి నిన్ను ఓదార్చగలిగిన దేవుడు ఆయన, ఆదరించే దేవుడు. మరియా మార్తలు దుఃఖంలో ఉంటే ఆ కుటుంబం దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి వారిని ఓదార్చినాడనే మాటలు రాయబడతాయి. ఏం చేశాడట? ఓదార్చాడు. దుఃఖంలో ఉన్న కుటుంబం దగ్గరికి వస్తున్నాడు, బాధలో ఉన్న మనుషుల దగ్గరికి ప్రభు వస్తున్నాడు. వారి దుఃఖ దినాలను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంది, వారి కన్నీళ్లను నేను తుడుస్తానన్నాడు. అమ్మా ఎవరట? దేవుడు. ఎవరైనా ఏడుస్తుంటే బ్రదర్ ఏడవకండి అని పట్టుకొని కర్చీఫ్తోనో లేకుంటే ఏదో స్త్రీలైతే కొంగుతో ఇలా తుడుస్తుంటారు. ఆ తుడుపులో మనకేం కలుగుతాట? ఆదరణ. అది మన కష్టాన్ని పంచుకోలేరు, మన రోగం తీసివేసుకోలేరు, కానీ వారి వలన మనకేం కలుగుతుందట? ఆదరణ, ఆదరణ, ఆదరణ. మనల్ని ఆదరిస్తారు, ఆదుకుంటారు. ప్రియులారటి ఆదరణ కలిగిన ప్రభు భూమి మీద మనుషులు కొద్దిసేపే, ఒక అరగంట గంట ఉండి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు నిత్యము మనతోనే ఉంటాడు, నిత్యం ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని, సంచకరువు అయిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిత్యమున్న దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఆ ప్రభు అట మన కన్నీళ్ళను ఆయన తుడుచడమే కాకుండా వారిని స్వస్థ పరిచి వారిని నడిపించే దేవుడు. హల్లెలూయా చెబుదామా? అయ్యా, మానవ జీవితాలకు స్వస్థత. అదే కీర్తనకారుడు 41వ కీర్తన అంటాడు, బీదలు కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవాను ఆదుకుంటాడు, రోగము కలగగా వానిని నేను బాగు చేస్తాను.
ఎవరు బాగు చేస్తారు? దేవుడే. దేవుడు బాగు చేస్తాడు. బాగు చేయటం సమర్థుడు ప్రభు, స్వస్థపరచడం సమర్థుడు ప్రభు. దానికి కావలసిన సహకారాన్ని దేవుడు అందిస్తాడు. దానికి కావలసిన ఆదరణ, స్వస్థత దేవుడు ఇస్తాడు. దేవుడు గొప్పవాడు. ఎటువంటి వాడు? గొప్పవాడు. దేవుడు సహాయం చేసేవాడు. దేవుడు సహాయం చేస్తాడు. గత శనివారం నేను ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటాగా బెడ్రూమ్లో పడుకున్నాను. సుమారు 6 సార్లు విరోచనాలు అయినాయి. 6 అయినాయి, 1, 2 కాదు. తర్వాత గొప్ప వాంతి అయింది. 3 గంటల వరకు నిద్ర లేదు. ఎవరికి చెప్పుకోవాలి? ప్రభువుకు చెప్పా. తర్వాత తెల్లవారి విజయనగరం క్యాంపు ఉంది, వెళ్ళకూడదు, ఇక నేను వెళ్ళలేను, చర్చి కూడా రాలేను అనుకో, నీరసం వచ్చేసింది బాగా. 3 గంటలకు పడుకున్నాను. 7 వరకు నిద్రలో లేచే వరకు కొంచెం శక్తి కలిగి, కొంచెం శక్తి వచ్చింది. ఎక్కడికి వెళ్ళలేదు. ఏ టాబ్లెట్ వేసుకుని, ప్రభువా ఏంటి బలహీనత అని ప్రభువుని అడిగాను, ప్రార్థన చేశాను. ఉదయాన్నే మా రవి గారి దగ్గరికి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. నా దగ్గర మిషన్ ఉంది కానీ అది సరిగా నాకు కూడా నీరసంగా ఉండి వెళ్తే షుగరు 160 ఉంది. 160 కదా? 160. పర్వాలేదండి, బాగానే ఉంది. విషయం కూడా చెప్పలే, లేకుంటే టాబ్లెట్ ఇచ్చేవారు. అడిగాను, ఇలా నేను ఈరోజు వచ్చినంటే టాబ్లెట్లు ఇవ్వయాను. ఇంటికి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. పెద్దోడు వచ్చి, డాడీ ఎటు వెళ్ళకు, క్యాంప్ వెళ్ళొద్దు అన్నాడు. ఒక పని ఉంది, నా మీద ఒక భారం పెట్టారు వాళ్ళు, మన చేతుల మీద ఆ బిడ్డను ఉయ్యాల్లో వేయాలి అని. వెళ్ళకపోతే ఎలాగా ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు కొద్ది శక్తి ఇచ్చాడు. వెళ్ళగానే నన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి రూమ్లో వాళ్ళు బెడ్లో పడుకున్నాను. 1 గంట పడుకున్నాను. తర్వాత కార్యక్రమం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాను. దేవుడు ఎవరు స్వస్థపరిచారు? ఏం మెడిసిన్ వేసుకోలే. 6 విరోచనాలు, పెద్ద వాంతులు 2. ప్రభువుని అడిగాను, ప్రభువా నా ముందు రేపు పని ఉన్నది, పని చేయాలి, కావలసిన శక్తి నాకు కావాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? ప్రభువా నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాకు సహాయం చేయమని ప్రభువును అడిగా, అంతే. ప్రభు సహాయం చేశాడు. రోజంతటి కావాల్సిన శక్తిని దేవుడు ఇచ్చాడు. అందుకే ఇక్కడ అన్నాడు, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించే దేవుడు ఆయన. అందుకనే పిల్లలు మంచి పాట పాడతాడు కదా, నడిపిస్తాడు. పాడండి అమ్మ ఒక చరణం చక్కగా ఉంటుంది. తాడు నా దేవుడు శ్రమలోనైనా, మంచి పాట. నడిపిస్తాడు శ్రమలోనైనా, అడుగులు తడబడిన అలసట, అడుగులు తడబడిన అలసట పైబడిన, అట్టి నన్ను తట్టి ఆలోచన చెప్పి చెయ్యి తట్టి నడిపిస్తాడు శ్రమలోనైనా. దేవుని నడిపిస్తాడు. ఎవరట? దేవుడు. మంచి పాట రాశాడు దైవజనులు ఏలూరు. నిజంగా నడిపిస్తాడు. శ్రమలోనైనా ఆయన చెయ్యి విడవడు. నడిపించే నాయకుడు మనకున్నాడు కనుక మనలను చూస్తున్నాడు, మన శ్రమ చూస్తున్నాడు, మన బాధ చూస్తున్నాడు, మన పనిని ప్రభువు చూస్తున్నాడు. పనికి కావలసిన శక్తిని దేవుడు ఇస్తూ ఉంటాడు. కనుక ఆ ప్రభువును మనం ఎంత స్తుతించాలి, ఆ ప్రభుని ఎంత ఆరాధించాలి. నూతన శక్తి దేవుడు ఇస్తాడు. నేను అనుకున్న ఈ 3 నెలలు రోజు వాకింగే జీవనం. ఒక్కోసారి ఏంటండి అంకుల్ మీరు అలా నడవటం బాగాలేదు,
ఎండ లేదేం లేదా దేవుడు ఉన్నాడని. ఇద్దరు వాళ్ళు నడుచుకుంటే వాళ్ళు నడటం వల్ల కొంత ఆరోగ్యం వచ్చింది అనిపించింది నాకు. దేవునికి స్తోత్రాలు చెప్పి అలలే చెబుదామా? దేవుడికి స్తోత్రం. దేవుడే కార్యం చేయాలి. 34 చూద్దాం. యోబు గ్రంథంలో 21వ వచనాన్ని గుర్తు చేసుకుందాం. అమ్మా, ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన దృష్టి. ఎవరి దృష్టి అట? దేవుని దృష్టి. ఎవరి మార్గాల మీద? నరుని యొక్క మార్గముల మీద ఆయన దృష్టి ఉన్నది, ఉంచబడి. అలా మనం పైకి భక్తిగా ఉండవచ్చు, నేను కాదంటాం లేదు. భక్తికి తగిన జీవన విధానం ఉండాలి. అది సేవకునికి సాక్ష్యం ఉండాలి. నేను అంటాను, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా విశ్వాసి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుంటే చచ్చినోడేవాడు ఎటువంటి వాడైనా. అందుకే అన్నాడు, పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అతడు. పేరు ఉంటే ఎందుకండి? మంచి పేరే, పేరు పెట్టుకున్నారు. నేను ఒకసారి అనుకుంటా, ఎందుకు కృపానందం గారు ఆదామని నాకు పేరు పెట్టాడో తెలియదు అనుకుంటాను. అసలు ఆ పాత పేరు ఉంటే బాగుండునేమో, దాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చేదేమో అనుకుంటాను. పేరుని బట్టి ఏం లేదు. ఏముండాలన్నట? సాక్ష్యం ఉండాలి. నీకు పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవంటే చచ్చినోడు. ఎక్కడ? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినోడు. అందుకనే యోబు ఆ మాట అన్నాడు, నరుల మార్గం మీద యెహోవా దృష్టి ఉన్నది. ఎవరి మార్గాల మీద? ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏమి తింటున్నామో, ఏమి త్రాగుతున్నామో, వాళ్ళ దగ్గర ఏముందట? దేవుని దృష్టి. ఈ మధ్యలో ఒక యవనస్తు నాకు దొరికాడు, బండి వేసుకొని వెళ్తున్నాడు. కూర్చున్నారు ఒక కానా మీద, గ్లాస్ పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? గ్లాస్. తర్వాత ఆడు, ఏంట్రా గ్లాస్ పట్టుకున్నాడు? ఏం లేదు, ఫ్రెండ్గా పట్టుకోమంటే నేను పట్టుకున్నాను, నేను తాగలేదు అంటాను. పట్టుకున్నాడు తాగడా? తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినవంటే వాడు నమ్ముతాడా? ఒరి బాబు, నా కథలు నేర్పకరా, నా సర్వీస్ అంత లేదు, నీ వయసు అన్నాను. నేను కూడా అనుభవించాను రా బాబు అన్న. ప్రియులారా, మనుషులకు దాచవచ్చు కానీ దేవునికి దాచలేము. అది నరుల మార్గం మీద ఎవరి దృష్టి ఉంది? ఆయన దృష్టి ఉంది. అది మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ ఆయన చూస్తున్నాడు. అందుకే అంటూ కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూసిదాం. 1:6 వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు చాలమ్మా. ఏ మార్గం? ఈరోజు మనం నీతిమంతులు అయ్యాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, అది ఎవరైనా సరే. ఈ మార్గం ఎవరికి తెలుసు? నువ్వు నీతిమంతుడు వైపు, ఒకప్పుడు అనీతిమంతుడిగా ఉన్నావు. నువ్వు ఆయన రక్షింపబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, సమాజంలో ఒప్పుకున్నావు, యేసును నా రక్షకుడు నా దేవుడు అని ఒప్పుకున్నావు. చాలా సంతోషం. ప్రమాణం చేశావు 10 మందిలో, నీటి ద్వారా బాప్తీసం పొందావు, రక్షింపబడ్డావు, ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్తులైనావు. ఆ రోజు నుండి నీ మీద ఎవరి దృష్టి ఉందట? దేవుని దృష్టి ఉంది. నువ్వెక్కడికి పారిపోకు, ఎక్కడికి వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి. నేను దృష్టి నరుల మార్గం మీద యెహోవా దృష్టి ఉంది. అది మంచివారు కానీ కనుక నీవు నన్ను నేను ప్రభుకు సమర్పించుకోవాలి. చివరి మాట చదివి ప్రభు బలదోనికి వెళ్దాం. 119వ కీర్తన 168వ వచనం చూద్దాం ఒకసారి. అమ్మా, నా మార్గములు, అమ్మ నలుగురు చదివితే నాకు అర్థం కాలే. నా మార్గములన్నీ నీ ఎదుట. అవును, అది ఎవరి ఎదుట ఉన్నాయట? అది యోబు అంటున్నాడు,
నరుని యొక్క మార్గం మీద యెహోవా దృష్టి ఉన్నది. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా మార్గములన్నీ నీవు ఎరిగి ఉన్నావు. అది ఎవరి మార్గాలు? మన మార్గాలు, మన త్రోవలు, మానవుని బ్రతుకు ఎవరు ఎరిగినారట? దేవుడు ఎరిగాడు. దేవుని దృష్టి నుండి మనం పారిపోలేం. ఒకవేళ పారిపోవాలని ప్రయత్నం చేసినా ఓ దినం దేవుడు పట్టుకుంటాడు. పట్టుకోకముందే ప్రభువును రక్షకుడిగా అంగీకరించి పాతవి గతించి ఇదిగో కొత్తవి. నక్క భూమి దగ్గర అప్పు తీసుకుందట 10 రూపాయలు. ఏం తీసుకుంది? అప్పు తీసుకుంది. పాలకొండ నుండి వీరఘట్టం వెళ్ళింది. అక్కడ కూర్చొని ఆలోచన చేస్తుందట. నక్కబావ నా 10 రూపాయలు ఏవో అని అడిగిందట. నేను తీసుకుంది పాలకొండలో, వీరఘట్టంలో అడుగుతుంది ఏంటి అనుకొని పార్వతీపురం వెళ్ళిందట. పార్వతీపురంలో కూడా అడిగిందట, నక్కబావ నా 10 రూపాయలు ఇవ్వవా అని. అంటే ఎక్కడికి వెళ్ళినా భూమే కదమ్మా, ఎక్కడికి వెళ్ళినా భూమే. సరే ఎందుకని మంచిదని పరిగెత్తుకొని వెళ్తుంటే ఒక కొయ్య ఒక పుల్ల కంటికి కొచ్చుకొని కన్ను గుడ్డి అయిపోయిందట. ఏడ్చుకుంటూ ఇంకా కొంత దూరం వెళ్ళి ఒక రాతి మీద కూర్చొని ఏడుస్తుందట. ఎందుకు? కంటి నొప్పి వస్తుంది, గుడ్డిది అయిపోయింది. అప్పుడు అడిగిందట, అయ్యా నక్కబావ నా డబ్బులు ఇవ్వవా అని అడిగిందట. ఈ నక్క జిత్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా, గట్టిగా అడిగిందట. గుడ్డి నక్కకి ఇచ్చినావా మంచి నక్కకి ఇచ్చినావా అని అడిగిందట. ఏ నక్క? నువ్వు గుడ్డి నక్కకు డబ్బులు ఇచ్చినావా మంచి నక్కకి ఇచ్చినావా? అది గుడ్డి నక్క కదా, నాకు దగ్గర డబ్బులు లేవన్నదట. అందుకే నక్కకు జిత్తులు ఎక్కువ, మానవునికి ఎత్తులు ఎక్కువ. కాబట్టి మనం ఎంత ఎత్తుకే దిగినా ప్రభు సహకారి ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. మన ప్రవర్తనను ప్రభు దగ్గరకు ఒప్పుకొని, ప్రభు నా ప్రవర్తన నీవు చూచుచున్నావు, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నీకు వందనాలు, చివరి వరకు నమ్మకంగా ఉంటారని ప్రార్థించాలి. తల ఉంచుదాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు